హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక మాజీ ఎమ్మెల్యే కన్నుమూత, పార్టీలో తీవ్ర విషాదం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎవరు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే పిడతల రాంభూపాల్ రెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్లోనే తన నివాసంలో తుది శ్వాస విడిచారు. శుక్రవారం గిద్దలూరులో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గం నుండి ఆయన టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇక ఆయన పేరు తరచుగా ఆయన సోదరుడు, స్వతంత్ర సమర యోధుడు, మాజీ స్పీకర్ అయిన పిడతల రంగారెడ్డితో కలిపి ప్రస్తావించబడుతుంది. వీరిద్దరూ కూడా ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇక పిడతల కుటుంబం ప్రకాశం జిల్లాలో రాజకీయంగా బలమైన పేరున్న కుటుంబం. ముఖ్యంగా పిడతల రంగారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే వ్యవస్థపై పోరాడిన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఇక రాంభూపాల్ రెడ్డి కూడా అదే కుటుంబం నేపథ్యం నుంచి వచ్చి గిద్దలూరు నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించారు.